అందరికీ నమస్తే. రైతులు చూడాల్సినటువంటి వీడియో ప్రధానంగా ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదు, వచ్చి కూడా తక్కువ వచ్చిందో ఇక తెలంగాణ రైతాంగం అంతా చూడాల్సినటువంటి వీడియో. దీనితో పాటు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా, నాయకులంతా కూడా దయచేసి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాం, రైతు బంధు గురించి మాట్లాడుతూ ఉన్నాం, రైతులకి పెట్టుబడి సాయం ఇచ్చే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దయించి రైతుల పక్షాన మీరు ఎంతో మంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు, ప్రధానంగా రైతు బంధు గురించి. మరి ఎమ్మెల్యేలు దయచేసి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మనం ఏప్రిల్ 25లో ఉన్నాం, 25 ఏప్రిల్ 25. ఇంతవరకు ఒక ఎమ్మెల్యే గాని ఓ మంత్రి గాని రైతులకు ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయం కింద ఎవ్వరూ మాట్లాడతలేరు. మేము ఇచ్చేసాం, అధ్యక్షం, మేమెంత అని చెప్పి చెప్పుకుంటా పోతున్నారు తప్ప రైతు బంధు మీద ఎంత ఇచ్చిండ్రు, ఎంత ఇస్తామని చెప్పిండ్రు, ఎంత మందికి ఇస్తామని చెప్పిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాలకు ఇస్తామని చెప్పిండ్రు. మరి దీని మీద రైతులకు ఇంతవరకు క్లారిటీ చేసింది లేదు. మార్చి 31 వరకు అందరికి ఇస్తాం, మొత్తం ఇచ్చేస్తామని చెప్పిండ్రు. 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని చెప్పిండ్రు. జనవరి 26, 27 తారీఖు నుంచి మొదలు పెడితే మార్చి 31 దాకా అన్నారు. మళ్ళా ఇప్పుడు ఏప్రిల్ 30 కూడా దగ్గర పడింది. ఇంతవరకు మరి ఎవరు నోరు మెదుపుతలేరు. అక్కడొకళ్ళు కొద్దిగా వార్త వినపడతా ఉన్నది. మళ్ళీ 5 ఎకరాల లోపు, 4 ఎకరాల లోపు, 5 ఎకరాల లోపు ఇచ్చేసినామని ప్రభుత్వం చెప్తూనే ఉంది ఆల్రెడీ. కానీ అందరు రైతులకు రాలేదు. తీసుకుంది మాత్రానికి 10,000 కోట్ల రూపాయలు. మళ్ళొకసారి రైతుల పక్షాన మేము మాట్లాడుతా ఉన్నాం. 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు రైతు భరోసా ఈ సీజన్ కోసం. మరి ప్రభుత్వం దాదాపుగా మొత్తం చూసుకుంటే 5,000 కోట్ల రూపాయలు మాత్రం వంచిర్రు. ఇది ప్రభుత్వమే చెప్పింది. దాదాపుగా 5 నుంచి 5.5 కోట్ల రూపాయలు వంచిర్రు. మిగతా పైసలు యాడికి పోయినాయి అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. 5 ఎకరాల లోపు మాత్రమే ఇచ్చిండ్రు. అది కూడా చిన్నగా మెల్లగా వేసుకుంటా వచ్చిర్రు. ఈ 5 ఎకరాల లోపు కూడా కొంతమంది రైతులకి పడలేదు, కొందరి రైతులకి ఈ పైసలు పడలేదు. మరి దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే పై స్థాయిలో ఉన్నటువంటి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానీ మరి దయచేసి మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు చెప్పాలి కదా. మేము ఇంతమందికి ఇచ్చాం, రైట్, మీరు ఇవ్వదలుచుకుందేదో ఇచ్చిండ్రు. 5 ఎకరాల లోపు ఇచ్చాం, ఇంతమందికి డేటా ఇచ్చాం, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాం అనేది ప్రజలకు ఒక క్లారిటీ తీసుకొస్తే నెక్స్ట్ టర్మ్ నుంచి, వచ్చే పంట నుంచి మాకు పైసలు రావేమో అని చెప్పి రైతులు అనుకుంటారు. ఇప్పుడు ఎట్లా రానోళ్ళు ఏమనుకోవాలి, వచ్చే పంటకి మాకు వస్తుంది అనుకోవాలా, రాదనుకోవాలా? ఒకవేళ ఇప్పుడు ఎట్లా మాకు రాలేదు కాబట్టి వచ్చేసరికైనా రావాలంటే మేము ఏం చేయాలి? దీని గురించి ఎవరికి దరఖాస్తు ఇవ్వాలి? దరఖాస్తు ఇస్తే వస్తుందా రాదా? 2 ఎకరాలు ఉంటే కేవలం మాకు ఎకరమే వచ్చింది, ఎకరం ఉంటే కేవలం అరెకరానికే వచ్చింది, 5 ఎకరాల లోపున్నా కూడా మాకు రాలేదు, లేకపోతే 5 ఎకరాల లోపే వస్తుందా, 5 ఎకరాల తర్వాత కూడా వస్తుందా అనేటటువంటి అనుమానాలు రైతులకు ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఏప్రిల్ నడుస్తా ఉంది, ఏప్రిల్ ఎండింగ్ లో ఉన్నాం. మే, జూన్ అయిపోతే మళ్ళీ జూలై 1st వీక్ నుంచి మళ్ళీ పంటలు వేసుకోవాలి. పంటలు వేసుకోవాలి అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని, కొంత ఆర్థిక సాయాన్ని అలవాటు చేసింది. దాదాపుగా 2018 నుంచి అలవాటు చేసింది. పథకం తీసుకొచ్చి ప్రతిసారి వారికి జూన్ లేదా జూలై మాసంలో రైతు బంధు డబ్బులు ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలకి 10,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. ఇంకో సీజన్ వచ్చేసేసి డిసెంబర్లో పడేటి. డిసెంబర్లో ఏకదం ఒకసారి, డిసెంబర్ ఆర్ జనవరి, మ్యాక్సిమం డిసెంబర్లో పైసలు వేసేటోళ్ళు. ఆ తర్వాత జూన్ ఆర్ జూలైలో ఖచ్చితంగా పైసలు వేసేటోళ్ళు. అది మనం స్టిల్ 2018 నుంచి మొదలు పెడితే 2023 వరకు. సో ఇది జరిగింది, ఈ పథకం జరిగింది. ఇట్లా రైతులంతా కూడా పెట్టుబడి సాయం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి మాట్లాడుకొని కొంత ఆశ పెట్టుకొని ఉండేటోళ్ళు ఎవరైనా అంతే కదా. అదే మనం ఇలా ఓ ఎకరం వేస్తున్నామంటే ఓ ఎకరానికి 30,000 ఖర్చు వస్తా ఉంది అంటే కనీసం 5,000, 10,000 అయినా మనకు చేతికి వస్తే కొద్దిగా తగ్గిద్ది అని చెప్పేసి ఏ రైతైనా అనుకుంటాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత 12,000 మాత్రమే ఇవ్వగలుగుతున్నాం, రాష్ట్ర పరిస్థితి బాగలేదని చెప్పిండ్రు. అయినా కూడా పోయినసారి వానాకాలం పంట మనం ఇవ్వలేదు, 2024 వానాకాలం పంట మనం ఇవ్వలేదు. సో ఇప్పుడైనా సరే కొత్త సంవత్సరం వచ్చింది, స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి గారు మొదలు పెడతారు అనుకున్నాం. కానీ ఇట్లా ఈ రకంగా రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి రైతులు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఎందుకు చెప్తా ఉన్నామనంటే బాజాప్తా రైతులకు ఇవ్వాల్సిన పైసలు రైతులకు ఇవ్వాల్సిందే. 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. కేసీఆర్ ఉన్నప్పుడు పైసలు ఎక్కువ వస్తున్నాయని చెప్పారు కానీ ఏ రైతుకు రాలేదు అని మాత్రానికి ఎప్పుడు చెప్పలేదు. ఇవాళ చిన్న సన్నకారు రైతులు కూడా మాకు రాలేదు మాకు రాలేదు మాకు రాలేదు అని చెప్పి సో రైతులంతా కూడా అడుగుతా ఉన్నారు. ప్రధానంగా మరి రాబోయే పంటకు ఏం చేయబోతా ఉన్నారు, ఇప్పటివరకు ఎంత డేటా ఇచ్చిర్రు, మరి వీళ్ళకి వచ్చిన పేర్లు మాత్రమే వస్తాయా, ఇంకేమైనా కొత్త పేర్లు యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉందా, ఇంకొన్ని ఎకరాలు యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అనేది మాత్రానికి రైతులకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మంత్రుల మీద ప్రెజర్ తీసుకురావాలి. మంత్రులంతా కూడా ముఖ్యమంత్రి గారి మీదనో లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి మీదనో ప్రెజర్ తీసుకురావాలి. కనీసం ఇగో ఒక డేటా అయినా మనం చూపించాలి. ఆ డేటా రివీల్ చేస్తే మనం రైతు బంధు విషయంలో అసలు ఏం చేయబోతా ఉన్నాం, నెక్స్ట్ టర్మ్ మనం ఎట్లా ఇవ్వబోతా ఉన్నాం, ఇప్పటివరకు ఇంత లిస్ట్ వచ్చింది ఇదే ఫైనలా, ఇప్పటివరకు ఇచ్చిందే ఫైనలా, లేకపోతే ఏమైనా యాడ్ అవుతాయా అనేది మాత్రానికి ఇలా ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో రైతన్నలు మాట్లాడుకుంటా ఉన్నారు, ప్రధానంగా రైతు భరోసాపై. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు మాత్రానికి దయచేసి మాట్లాడండి. ఏదో ఒక సందర్భంలో ఎన్నో మీటింగ్లు పెడతా ఉన్నారు, ఎన్నో సభలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఏదో ఒక సభలో దయచేసి మరి తుమ్మల నాగేశ్వరరావు గారైనా మాట్లాడి ఇగో ఇంతమందికి ఇచ్చినాం లేకపోతే ఇంకొంతమంది యాడ్ చేస్తా ఉన్నాం, సో కొద్దిగా అటు ఇటు అయిందని చెప్పేటటువంటి ప్రయత్నమైన చేయాలి. ఎందుకంటే అందరికి రాలేదు. ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా రైతు బంధు 5 ఎకరాల లోపు ఉన్న కూడా మరి లేరు. అందుకే మీరు 5 ఎకరాల లోపే ఇస్తున్నారా లేకపోతే ఇంకా ఎక్కువ ఇవ్వబోతున్నారు, ఎక్కువ ఇవ్వబోతే ఎన్ని ఎకరాల లోపు ఇవ్వబోతా ఉన్నారు? 5 ఎకరాల లోపు అయితే ఇప్పటివరకు రానోళ్ళు ఏం చేయాలి? ప్రధానంగా వచ్చే పంట నుంచి సరే వాళ్ళు పైసలు తీసుకునేదానికి. ఇంకొకటి కూడా ప్రధానంగా ఏంటంటే మీరు ఎన్ని ఎకరాల లోపు ఇవ్వబోతా ఉన్నారు, ఎంతమందికి ఇవ్వబోతా ఉన్నారు అనేది, ఎంత ఇవ్వబోతా ఉన్నారు అనేది దయచేసి ఎకరం 2 ఎకరాలు 3, 4, 5 మహా అయితే ఒక వారంలో కంప్లీట్ చేస్తే బాగుంటది, రానోళ్ళకి ఇస్తే బాగుంటది. కానీ ఏకదం మనం ఒకేసారి 40, 45, 50 రోజులు ఇచ్చుకుంటూ పోతే మాత్రానికి చాలా ఇబ్బంది అయిపోతా ఉంది రైతులకి. అంత కన్ఫ్యూజన్ అయిపోతా ఉన్నది, చాలా కన్ఫ్యూజన్ అయిపోతా ఉంది. పెట్టుబడి ఇచ్చేటటువంటి ఏదైతే విషయం ఉందో దాంట్లో మాత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనపడింది. కాబట్టి రైతులకి దీని మీద రైతు బంధు రైతు భరోసా విషయం ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితమైనటువంటి ఒక క్లారిటీ మాత్రానికి చేయాల్సినటువంటి అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.